రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతోంది. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరాన్ని ఆ స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఊదరగొడుతున్న ప్రభుత్వం ప్రకటనల వరకే పరిమితమవుతోంది. రెండేళ్ల క్రితం మొదలుపెట్టిన వరంగల్ బస్టాండ్ పనులు ఏమాత్రం ముందుకు సాగడం లేదు. తాత్కాలికంగా ఏర్పాటు చేసిన బస్ స్టేషన్లో కనీస సౌకర్యాలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో వరంగల్ అతిపెద్ద నగరం. ప్రతిరోజు లక్షలాది మంది జనం వరంగల్ కు రాకపోకలు సాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనులు, వ్యాపారాల నిమిత్తం పెద్ద సంఖ్యలో జనం వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో రెండేళ్ల కింద బీఆర్ఎస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వరంగల్ బస్టాండ్ నిర్మాణం ఒక్క ఇంచు కూడా ముందుకు కదల్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక పక్క బస్టాండ్ నిర్మాణం జరగ్గా మరో పక్క తాత్కాలిక బస్టాండ్లో సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారు. వరంగల్ బస్టాండ్ నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అడుగులు పడ్డాయి. దీనికోసం కేసీఆర్ సర్కార్ అప్పుడే 75 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తం 35 ప్లాట్ఫామ్స్ తో 5 అంతస్తుల్లో బస్టాండ్ను ప్రతిపాదించారు. ఈ క్రమంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం పనులకు శ్రీకారం చుట్టింది. కానీ రెండేళ్లవుతున్నా పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ నియోజకవర్గం అయినప్పటికీ బస్టాండ్ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అటు సర్కార్ తీరుపై జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద చెరువును తవ్వి కొన్ని వందల వేల లారీల టిప్పర్ల మట్టిని అమ్ముకొని కొన్ని కోట్ల రూపాయలు గడించిళ్ళు. మరి అంత మేరకు కూడా ఎంతైతే అమ్ముకుంటే డబ్బులు వచ్చినాయో అంత మేరకు కూడా పని జరిగినట్టు ఇక్కడ కనబడతాం లేదు. ఇప్పటికైనా వెంటనే వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా కొండా సురేఖ గారు మంత్రిగా కూడా పనిచేస్తూ ఉన్నారు. వారు శ్రద్ధ తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి యుద్ధ ప్రాతిపదికన ఈ బస్టాండ్ నిర్మాణాన్ని చేపట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వరంగల్ బస్టాండ్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.